సినిమాకు సంబంధించి నెగటివ్ వార్తలు అన్నీ రాలేదు. నిప్పు లేకుండా పొగ వస్తుందా? సినిమా రిలీజ్ డేట్లు పదే మారుతుండడం, షూటింగ్ క్యాన్సిల్ అవ్వటం, డిసెంబర్లో కూడా సినిమా రిలీజ్ అయ్యేలా లేకపోవడంతో దర్శకుడు సుకుమార్కి అల్లు అర్జున్కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంకా పతాక సన్నివేశాలు చిత్రీకరణ ఉన్న దశలో గడ్డం తీసేసి వెకేషన్ కి వెళుతున్న దృశ్యాలు లీక్ అవడంతో పుష్ప 2 రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కు బలం చేకూర్చినట్లయింది. పుండు మీద కారం చల్లినట్లు మరోవైపు సుకుమార్ కూడా అమెరికాకు వెకేషన్ కు వెళ్లడంతో పుష్ప 2 మీద వచ్చినన్ని విమర్శలు ఈ మధ్య కాలంలో ఏ చిత్రం మీద రాలేదంటే అతిశయోక్తి లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇన్ని విమర్శలు వస్తున్నా వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అటు సుకుమార్ కానీ బన్నీ గానీ చేయకపోవడంపై ప్రస్తుతం ఆ చిత్రం విడుదలపై నీడలు కమ్ముకుంటున్నాయి. ఇలాగే కొనసాగితే ఆ చిత్ర నిర్మాతలకు ఇది తీవ్ర నష్టమే మిగిలిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం నిర్మాతలు చేస్తున్నారు. తమ హీరో డైరెక్టర్ మధ్య విభేదాలు లేవని, షూటింగ్ ప్రణాళిక ప్రకారమే నడుస్తుందని అనధికారికంగా క్లారిటీ ఇచ్చినా షూటింగ్ లో హీరో డైరెక్టర్ పాల్గొన్న సన్నివేశాలకు సంబంధించి ఒక్క ఫోటో కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడంతో విభేదాలు లేవని ఎంత కవర్ చేయాలనుకున్నా అవి దాగట్లేదు. అల్లు అర్జున్ మొదటి నుంచి వివాదాల్లోకి వెళుతూనే ఉన్నాడు. మొదట్లో అల్లు అరవింద్ కవర్ చేసినా ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయాయి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నా దేవుడు, నా ఆరాధ్యం, నా బ్రతుకు అని మెగా భజన చేయకుండా ఒక్క మీటింగ్ కూడా చెప్పని అల్లు అర్జున్ ఏకంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైసీపీకి ప్రచారం చేసే స్థాయికి వచ్చేశాడు. 4 సినిమాలు ఆంధ్రాలో ఆడితేనే చెప్పను బ్రదర్ అన్న అల్లు హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆగుతాడా? వైసీపీ వాళ్ళు అడగకపోయినా వాళ్ళ తరపున వెళ్లి మరీ ప్రచారం చేసి మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ కి ఒక మెసేజ్ పంపించేశాడు. ఇలా వైసీపీకి మద్దతు పలికి అల్లు ఫ్యామిలీకి కూడా రాజకీయంగా పైకి ఎదగాలి అనేది తన వ్యూహంలో భాగం. ఒకవేళ ఆంధ్రాలో వైసీపీ గనుక గెలిచి ఉంటే ఆంధ్ర రాజకీయాల్లో అల్లు ఫ్యామిలీ చక్రం తిప్పేదే. అల్లు అర్జున్ తెలివి తక్కువతో చేసిన ప్రచారం కాదు, వ్యూహాత్మకంగా రాజకీయంగా ఎదగడానికి మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి వైసీపీకి ప్రచారం చేశాడన్నది బహిరంగ రహస్యం. బయట వాళ్ళు మన కోసం ప్రచారం చేస్తే వాళ్ళు మనవాళ్ళు, మన వాళ్ళు బయట వారి కోసం ప్రచారం చేస్తే మన వాళ్ళు కాదు అని నాగబాబు చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాయి తరం తేజ్ అయితే మరో అడుగు ముందుకేసి ట్విట్టర్లో అల్లు అర్జున్ ని ఆయన సతీమణి స్నేహను అన్ఫాలో చేశాడు. ఇలా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ ను బ్యాన్ చేసేశారంటే అతిశయోక్తి లేదు. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. పాన్ ఇండియా స్టార్ అయ్యానన్న గర్వం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి, మెగా హీరోలకు, ఇప్పుడు స్నేహితుడైన సుకుమార్కు దూరం చేసింది అన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నిటి ఎఫెక్ట్ పుష్ప 2 మీద పడి ఆ సినిమాని దెబ్బతీస్తాయి అన్న బెంగ అటు దర్శకుడు సుకుమార్లోనూ చిత్ర నిర్మాతలోనూ కనిపిస్తోంది. మరి ఈ చిత్రం మీద వస్తున్న విమర్శలకు జవాబు చిత్ర యూనిట్ చెప్తుందో లేదో చూడాలి. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.